మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్ లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లేఖ రాశారు. సరే, హైదరాబాద్ మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్. హైదరాబాద్ బిడ్డ, మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా అజరుద్దీన్ అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం, వారి సహాయ సహకారాలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు వాళ్ళ ఓట్లన్నింటినీ తగ్గించుకొని బీజేపీకి వేస్తేనే 8 సీట్లు వచ్చాయి బీజేపీ. ఇవాళ తిరిగి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను ఎట్లా గెలవదు కాబట్టి, గెలవటానికి అవకాశం లేదు కాబట్టి అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టడమే కాకుండా అది కూడా చాలా రోజులు ప్రకటించకుండా టిఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి, ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజరుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతాను, ఒక విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం
కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను. అజరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఈ గవర్నర్ గారు గొప్ప వ్యక్తి, వారు అటువంటి ఒత్తిడికి లొంగరు. కానీ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయం కూడా తెలిసి చాలా చింతిస్తూ ఉన్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒకలాగా, అవతల వాళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఇంకోలాగా వారు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదో బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న మైనార్టీలంతా ఒక రకమైన నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది, ఇంకోళ్ళకి ఏదో జరుగుతుంది, ఇంకో పార్టీకి ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి కుట్ర చేసి చేస్తూ ఉన్నారు. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్. బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు. మీరు గతంలో రాజస్థాన్లో గంగానగర్ జిల్లా కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కేవలం 30 రోజుల ఎన్నిక ఉందనగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో పోటీ చేసే కరణ్పూర్ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని మీరు నేరుగా ఆ అభ్యర్థిని మంత్రివర్గంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వాస్తవ పరిస్థితులను మర్చిపోవాలని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరైతేనేమో నేరుగా అసలు అక్కడ పోటీ చేస్తున్న ఆ బై ఎలక్షన్ లో పోటీ చేస్తున్న ఆ శాసనసభ నియోజకవర్గంలో అభ్యర్థిని తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు. ఆల్రెడీ ఆయన శాసన మండలి సభ్యుడు కూడా. అటువంటి వ్యక్తిని తీసుకోవద్దని మీరు చేసేటువంటి ఆలోచన కేవలం బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీని ద్వారా మరొక్కసారి, సరే గతంలో ఎట్లాగూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయింది, మెర్జ్ చేయటం కోసం కూడా ప్రయత్నాలు చేశారు, అందుకే వాటన్నిటి కూడా నేను బయట పెడుతున్నాను కూడా వారు చెప్పారు. మరొక్కసారి మీరు ఆ వాస్తవ పరిస్థితులు నిజమే అని చెప్పి ప్రక్రియ ఈరోజు టిఆర్ఎస్కి మేలు జరగటం కోసం చేస్తున్నటువంటి పనితో ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయ పోకటికి ప్రయాణం సాగిస్తున్నారు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి విధానపరమైన ఆలోచనలతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా మంత్రివర్గంలో సమాజంలో ఉన్నటువంటి సమాన అవకాశాలు కల్పిస్తూ పాలనలో భాగస్వాములు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దాన్ని చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసం ఈరోజు గ్రామీణ నుంచి నేను సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అజరుద్దీన్ గారు చేస్తున్న ఈ కుట్రలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా. మిత్రులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేబినెట్ లో తీసుకోవటానికి శాసన మండలి సభ్యుడిగా ఈ మధ్యనే అజరుద్దీన్ గారు నియమించబడ్డారు.
అంటే క్యాబినెట్ నిర్ణయం చేసి పంపించారు. సో ఇంతకాలం ఎందుకు చేయలేదు ఇప్పుడే అంటే ఇప్పుడే మేము నిర్ణయం చేశాం. గతంలో చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఏం జరిగిందో మీకు తెలుసు. అందుకే కొత్తగా మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు ఏం చేయాలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తాను నిర్ణయం చేస్తుంది. ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యం, అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్. సో డెఫినెట్గా ఇటువంటి నిర్ణయాల పట్ల హర్షిస్తుంది తప్ప బాధపడదు. తాత మధు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ మీరు అడిగిన ప్రశ్న మాత్రం చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రుల సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైక్లోన్ సంబంధించి స్పష్టంగా కూర్చొని రివ్యూ చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక్క దగ్గరే కూర్చొని దానికే పరిమితమై అక్కడే ఉండే పరిస్థితిలో నా పాత్ర లేదు. మెదడుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పని స్పష్టంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రుల సహచరులు 24/7 దీన్ని డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఈ పని కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. బహుశా మీ అందరికి తెలుసో లేదో, బహుశా మీరు ప్రస్తావించిన వ్యక్తికి తెలుసో తెలియదో, అదే రోజు అక్కడ వెళ్ళి ఆ సైక్లోన్ ప్రకటించిన రోజు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ తిరిగి అధికారులందరితో సమీక్ష పెట్టి వాళ్ళకి బాధ్యతలు చెప్పి మళ్ళీ తిరిగి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చేసుకుంటూ వచ్చాను. సో నా పాత్ర ప్రజల పట్ల చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. నమస్కారం అమ్మా. సరే, అవగాహన లేనటువంటి కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రభుత్వం మధ్య, మంత్రివర్గ సహచరుల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆలోచన, ప్రణాళిక, తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల నిబద్ధత, సంకల్పం, స్పష్టత అన్నీ ఉన్నాయి.